సో హాయ్ ఎవ్రీవన్. ఇంకో 1 వీక్‌ల వరల్డ్ కప్ టీ20 వరల్డ్ కప్ స్టార్ట్ అయిపోతుంది. సో దాని గురించి చిన్న నేను ఒక ప్రివ్యూ ఇద్దాం అనుకుంటున్నా. సో స్క్వాడ్స్ ఎలా ఉన్నాయి, టీమ్స్, అబౌట్ వెన్యూస్ దీని గురించి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ గురించి మాట్లాడితే దాని ముందు రీసెంట్‌గా జరుగుతున్న ఇష్యూ ఏందంటే బంగ్లాదేశ్ ఇండియాలో ఆడమని చెప్పినందుకు వాళ్ళని బ్యాన్ చేసిర్రు. సో దాని మీద నా ఒపీనియన్ వచ్చేసి ఇది బంగ్లాదేశ్‌కే లాస్. ఎందుకంటే సీ ఈవెన్ పాకిస్తాన్ లాంటి టీమ్స్ కూడా 2023 వరల్డ్ కప్‌లో వాళ్ళు రామన్నారు. సో లాస్ట్ వాళ్ళు వచ్చిర్రు. సో ఇది మనకి పెద్ద ఎఫెక్ట్ కాదు, వాళ్ళకే ఎఫెక్ట్ పడుతుంది. సో ఇది పెద్ద వాళ్ళకి ఏదో పొలిటికల్ రీజన్స్ వల్ల ఈవెన్ టెర్రరిజం ఇష్యూస్ ఉన్న పాకిస్తానే మన దగ్గర వచ్చి క్రికెట్ ఆడింది. సో ఏం చేయలేకపోయారు. సో వీళ్ళు జస్ట్ పొలిటికల్ టెన్షన్స్ వల్ల రాకపోవడం అనేది అది చాలా చెప్పండి ఒక బుల్షిట్ రీజన్. అదైతే వాళ్ళు ఎందుకు బాయ్కాట్ చేసిరో ఓకే, బట్ ఫైన్. అండ్ స్కాట్లాండ్ మంచి టీమే రీప్లేస్ చేసింది అనుకున్నా ఐసీసీ. ఎందుకంటే రీసెంట్ స్కాట్లాండ్ పర్ఫార్మెన్స్ చూస్తే కూడా వాళ్ళు వరల్డ్ కప్ లీగ్ స్టేజ్లో చాలా బాగా ఆడిరు. రీసెంట్గా జరిగిన 3-4 ఐసీసీ టోర్నమెంట్స్ వాళ్ళు సెలెక్ట్ అయిన ప్రతిసారి వాళ్ళు మంచి కాంపిటీషన్ ఇచ్చారు కాబట్టి గుడ్ రీప్లేస్మెంట్ నాకు తెలిసి. అండ్ అబౌట్ స్క్వాడ్స్ గురించి వస్తే నెక్స్ట్ అన్ని స్క్వాడ్స్ కూడా చాలా తోపున్నాయి. అంటే నాట్ ఓన్లీ ఒక ఇండియాకి అఫ్కోర్స్ ఫేవరెట్ ఇండియాని ఉంటుంది, ఎందుకంటే హోమ్ కండిషన్స్లో ఆడుతున్నాం కాబట్టి. సో అది తీసేస్తే మిగతా టీమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా కానీ, ఇంగ్లాండ్ కానీ, సౌత్ ఆఫ్రికా కానీ ఈ అన్ని టీమ్స్లో చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. అంటే నేనేమనుకున్నా అంటే ఈ 4 టీమ్స్ ఇండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అండ్ సౌత్ ఆఫ్రికా ఈ 4 టీమ్స్లో నుంచే ఎవరైనా ఒకరు, అఫ్కోర్స్ ఈ 4 గట్టే ఉన్నాయి, అది ఒక పాయింట్. అండ్ సో ఇప్పుడు స్క్వాడ్స్ దగ్గరికి వస్తే అన్ని స్క్వాడ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఈవెన్ టఫ్ కాంపిటీషన్ ఉంది, ప్రతి స్క్వాడ్ కూడా తక్కువ లేదు అన్న సెన్స్లో ఉన్నాయి. అండ్ ఇండియా అఫ్కోర్స్ ఇండియా ఫేవరెట్స్, ఎందుకంటే వాళ్ళ హోమ్ గ్రౌండ్ కాబట్టి ఇండియానే ఫేవరెట్ చేద్దాం మనం అందరం, అఫ్కోర్స్ ఇండియా వరల్డ్ కప్ గెలవాలని. అండ్ నెక్స్ట్ టఫ్ టీమ్స్ వచ్చేసి నాకు తెలిసి ఆస్ట్రేలియా టఫ్ ఉంది, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా కొంచెం అటు ఇటు అయినా ఓకే. ఇంగ్లాండ్ కూడా కొంచెం మంచిగా ఉంది, టీం గట్టిగా ఉంది. ఓకే వాళ్ళ ప్లేయర్స్ అవుట్ ఆఫ్ ఫామ్ ఉన్నారు, మొత్తం యంగ్స్టర్స్ ఉన్నారు ఇంగ్లాండ్లో. సో ఈవెన్ ఓకే ఈ 4 to 5 టీమ్స్ నుంచి అఫ్కోర్స్ వరల్డ్ కప్ విన్నర్ని మనం గెస్ చేసేయచ్చు. అండ్ అబౌట్ స్క్వాడ్స్లో వస్తే అండ్ నేను ఒక్కటి డిసప్పాయింట్ అయింది ఏంటంటే, అంటే డిసప్పాయింట్మెంట్ అని కాదు, ఎగ్జాంపుల్ శుభ్మన్ గిల్ లేకపోవడం. అంటే శుభ్మన్ గిల్ ఓకే తనకి చాలా ఛాన్సెస్ వచ్చినాయి, ఇప్పుడు మన ఇండియన్ క్యాప్టెన్ తను టెస్ట్లో ఇంకా వన్డేలల్లో. సో నేనేమనుకున్నాను ఇప్పుడున్న ఎవరైతే సంజు శాంసన్ ఉన్నాడో, సంజు శాంసన్కి చాలా ఛాన్సెస్ వచ్చినాయి, అఫ్కోర్స్ ఈ డిజర్వ్ కాదనం. బట్ వరల్డ్ కప్లో రిస్క్ చేయడం అనేది కొంచెం ఎందుకో నాకు కరెక్ట్ అనిపించట్లేదు. అది బీసీఐ నుంచి, అడిషన్ సెలెక్టర్స్ నుంచి. ఓకే ఈవెన్ తన స్క్వాడ్లో కూడా లేకపోవడం అనేది, అంటే ఇండియాకి ఆల్మోస్ట్ ఆల్ ఫార్మేట్ క్యాప్టెన్ ఒక ఫార్మేట్ వరల్డ్ కప్లో తీసుకోకపోవడం అనేది ఇది పెద్ద మూవీ. ఇది బీసీఐ దీనికి వాళ్ళు ఎట్లా జస్టిఫై చేశారు అనేది ఇంకా వాళ్ళంతా కరెక్ట్ జస్టిఫై అయ్యారు, అంటే ఇచ్చిర్రు. బట్ ఓకే మన వరల్డ్ కప్ జరిగే కొద్దీ మనం చూడాలి దీన్ని వాళ్ళు ఎట్లా జస్టిఫై చేశారు అనేది. సో స్క్వాడ్స్లో చూస్తే సూర్యకుమార్ యాదవ్ క్యాప్టెన్, అఫ్కోర్స్ తను ఒక 3 to 4 years నుంచి T20లా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్స్ ఇండియాకి. అండ్ తిలక్ వర్మ అండ్ రింకు సింగ్ ఇద్దరు కూడా అఫ్కోర్స్ దే ఆర్ డిజర్వ్ టు బీ ఇన్ ద స్క్వాడ్. అండ్ బౌలర్స్లో వస్తే అఫ్కోర్స్ షమి ఇంజర్డ్, సో ఏం చేయలేం. అండ్ సిరాజ్ కొంచెం T20లలో వారి పర్ఫార్మెన్సెస్ లో ఉన్నాయి చూసినాం. బట్ మిగతా వాళ్ళందరూ హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ అండ్ హర్షదీప్ సింగ్ అందరికిట మంచి ఫామ్లో ఉన్నారు. అందరు T20 IPL అందరు ఎక్సలెంట్ పర్ఫార్మెన్సెస్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ ఆల్రౌండర్స్ వస్తే అభిషేక్ శర్మ, అఫ్కోర్స్ నో డౌట్ ఈసారి అభిషేక్ శర్మ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ ఖచ్చితంగా అని నేను అనుకుంటున్నా. అండ్ హార్దిక్ పాండ్యా, శివం దుబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ నలుగురుతో ఆల్రౌండర్స్ డౌన్ ద ఆర్డర్లో, మిడిల్ ఆర్డర్లో వీళ్ళు మంచిగా ఇండియాకి గట్టి స్ట్రాంగ్ పిల్లర్గా ఉంటారని అఫ్కోర్స్ యూనో. అండ్ ఓవరాల్గా ఇండియా స్క్వాడ్ చూస్తే ఎక్సలెంట్ అని అన్నాం. బట్ ఓకే కొంచెం ఓపెనింగ్లో ఇప్పుడు సంజు శాంసన్ ఫామ్లో లేడు, సో అదొక్కటి. ఈవెన్ బ్యాకప్ ఇషాన్ కిషన్ ఉన్నా అదొక్కటి కొంచెం మైనస్ అయ్యే ఛాన్సెస్ ఉందని నేను అనుకుంటున్నా. బట్ అఫ్కోర్స్ సంజు శాంసన్ మీద డౌట్ లేదు, తనతో ప్లేయర్ కాదనం. బట్ ఓకే రీసెంట్గా ఫామ్ లేదు కాబట్టి అండ్ చూడాలి, ఎందుకంటే ఆయన మీద ప్రెషర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం పంత్ లాంటి ప్లేయర్ని, శుభ్మన్ గిల్ లాంటి ప్లేయర్ని తీసేసి సంజు శాంసన్ తీసుకున్నామంటే ఆయన మీద ప్రెషర్ ఎంత ఉంటుంది అనేది. సో ఈ హ్యాస్ టు జస్టిఫై కదా, వాళ్ళిద్దరికన్నా నేను డిజర్వ్ అన్నట్టు జస్టిఫై చేసేటట్టు ఆడితేనే అప్పుడు ఏదైనా వాల్యూ ఉంటుంది ఆయన ప్లేయర్. సో అది ఎలా ఆడతాడని సంజు శాంసన్ తను డిజర్వ్ కాదనేది తన పర్ఫార్మెన్సెస్లోనే చూస్తాం మనం. అండ్ నెక్స్ట్ సెకండ్ బెస్ట్ టీం వచ్చిన అయితే ఆస్ట్రేలియా అనుకుంటా. ఈవెన్ ఓకే హోమ్ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి ఐ థింక్ ఇండియా కొంచెం ముందుండొచ్చు అని, లేకుంటే ఆస్ట్రేలియా టీం వన్ ఆఫ్ ద బెస్ట్ టీమ్స్. అదైతే రీసెంట్గా ఎంత బాగా పర్ఫార్మెన్స్ చేసింది, ఈవెన్ యాషెస్లో కానీ, అంటే టెస్ట్తో కంపేర్ అని కాదు, ఈవెన్ T20 స్క్వాడ్ చూసినా మనము 1 minute. అండ్ T20 స్క్వాడ్ చూసినా ట్రావిస్ హెడ్ అండ్ మిచెల్ మార్ష్ ఏమన్నా ఓపెనర్స్ వాళ్ళిద్దరు ఓపెనర్స్ కింద వచ్చి కెమెరాన్ గ్రీన్, మ్యాక్స్వెల్, స్టోయినస్, ఇంగ్లీష్, టిమ్ డేవిడ్, తోప్ T20 బ్యాటింగ్ లైనప్ వీళ్ళందరూ. ఈవెన్ బౌలింగ్ వచ్చిన కమిన్స్, హేజిల్వుడ్, జాంపా, ఎలిస్,
వీళ్ళందరూ కూడా చాలా చాలా తోపు పర్ఫార్మెన్సెస్ చేసి ఉన్నారు. ఈవెన్ బిగ్ బ్యాష్ లీగ్‌లో మనం అన్నీ చూసినాం. సో ఆస్ట్రేలియా నాకు తెలిసి ఇండియా తర్వాత నెక్స్ట్ ఫేవరెట్స్ వచ్చేసి ఆస్ట్రేలియా అని అనుకుంటున్నాను నేను. అండ్ ఇంకా దాని తర్వాత ఇంకా ప్రతి టీం బాగానే ఉంది. కొన్ని టీమ్స్ చూద్దాం. అంటే టాప్ టీమ్స్ అని నేను అనుకుంటున్న వాటి స్క్వాడ్స్ అయితే చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లాండ్ వచ్చేసి యంగ్ టీమ్, మొత్తం యంగ్ టీమ్ ఉంది. ఓకే, హ్యారీ బ్రూక్ ఎలా లీడ్ చేశాడనేది కొంచెం ఫస్ట్ టైం ఆయన ఐసీసీ టోర్నమెంట్స్లో క్యాప్టెన్గా ఉంటుండు. సో అది చూడాలి హౌ హ్యారీ బ్రూక్ గోస్ అనేది. అండ్ ఈవెన్ వీళ్ళ దాంట్లో గిట ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ విల్ జాక్స్, హ్యారీ బ్రూక్ ఆయననే, అండ్ జాస్ బట్లర్, ఫిలిప్ సాల్ట్, వీళ్ళందరూ కొంచెం ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉన్నారు. బట్ ఎక్కువ యంగ్స్టర్స్ ఉన్నారు. సో ఇండియాలో ఎక్కువ వీళ్ళకి ఎవరికి ఎక్స్పీరియన్స్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ లియామ్ డాసన్ కానీ, జాకబ్ బేతల్ కానీ, బెన్ డకెట్ కానీ, వీళ్ళకందరికీ ఇండియాలో ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేదు. ఈవెన్ జాష్ టాంగ్ వీళ్ళందరూ. సో రషీద్ అండ్ ఇంకా జోఫ్రా ఆర్చర్ వీళ్ళిద్దరు మాత్రం వీళ్ళు ఇంగ్లాండ్కి కీ అని నేను అనుకున్నాను. అండ్ సౌత్ ఆఫ్రికా బిగ్గెస్ట్ వాళ్ళకి ఏదన్నా ఒక డిసప్పాయింట్మెంట్ అంటే ఇంగ్లీష్ క్లాస్ రిటైర్మెంట్ అనేది వాళ్ళకి చాలా చాలా డిసప్పాయింట్మెంట్. ఎందుకంటే ఈ స్క్వాడ్లో మీరు క్లాసిన్ని యాడ్ చేసి చూస్తే ఈ స్క్వాడ్ బెటర్, అన్నిటికన్నా బెటర్ అనిపిస్తుంది మీకు. ఈవెన్ ఇండియా స్క్వాడ్ కన్నా ఆస్ట్రేలియా స్క్వాడ్ కన్నా బెటర్ అనిపిస్తుంది. బికాస్ ఇంగ్లీష్ క్లాస్ ఒక్క లేడు కాబట్టి ఈ స్క్వాడ్ మనకు కొంచెం తక్కువ అన్నట్టు. వీళ్ళు ఇండియా అండ్ ఆస్ట్రేలియా కన్నా కొంచెం తక్కువ, జస్ట్ 1 పాయింట్ బిలో అనిపిస్తుంది. బట్ ఈవెన్ డేవిడ్ మిల్లర్, ఏడెన్ మార్క్రమ్, బ్రేవిస్, స్టబ్స్ అండ్ క్వింటన్ డీకాక్ అవుట్ ఆఫ్ రిటైర్మెంట్ వచ్చి, అండ్ రికిల్టన్ అందరు మంచిగా ఉన్నారు. ఈవెన్ రబాడా అండ్ ఇంగీడి అండ్ నాకియా వీళ్ళు ముగ్గురు ఇటతో ఫాస్ట్ బౌలర్స్. ఇండియాలో ఎక్స్పీరియన్స్ ఉంది ఐపీఎల్ అంతా. అండ్ ఈవెన్ న్యూజిలాండ్ టీం కూడా చాలా, శాండర్ ఆల్మోస్ట్ వైట్ బాల్ క్యాప్టెన్గా వచ్చేసిన శాండర్ చాలా మంచిగా క్యాప్టెన్స్ చేసింది. ఈవెన్ వన్డే సిరీస్ గెలిచింది ఇండియాలో. సో న్యూజిలాండ్ చాలా గట్టిగా ఉంది దీనిలో. సో ఒక్కసారి కొంతమంది ప్లేయర్స్ని చూస్తే మైకెల్ బ్రేస్వెల్, డారిల్ మిచెల్ ఇండియా మీద తో ఫామ్, అండ్ గ్లెన్ ఫిలిప్స్, శాంట్నర్ కానీ, నీషమ్ కానీ, డెవాన్ కాన్వే, వీళ్ళకి అందరికీ ఇస్సోది, కైల్ జేమ్స్ అండ్ మ్యాట్ హెన్రీ వీళ్ళందరికీ కూడా ఐపీఎల్లో ఎక్స్పీరియన్స్ ఉంది. సో అఫ్కోర్స్ వీళ్ళు కూడా చాలా స్ట్రాంగ్ కాంపిటేటివ్ అయితే ఇస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ ఫైనల్గా పాకిస్తాన్ స్క్వాడ్కి వద్దాం. పాకిస్తాన్ స్క్వాడ్ వస్తే సల్మాన్ ఆగా న్యూ క్యాప్టెన్ అండ్ ఎక్స్పీరియన్స్ ప్లేయరే, బట్ యాజ్ అన్ ఆల్రౌండర్ కాబట్టి ఈజ్ అఫ్కోర్స్ స్పిన్నర్, ప్లస్ ఇండియాలో స్పిన్ కండిషన్స్ ఉంటాయి కాబట్టి పర్ఫార్మెన్స్ అయితే డీసెంట్గా ఉంటుంది. బట్ క్యాప్టెన్స్ ఏమో కొంచెం చూడాలి. అండ్ యూజ్లీ పాకిస్తాన్ డిపెండ్ అయితే మాత్రం బాబర్ అజమ్ ఇంకా ఫకర్ జమాన్ వీళ్ళిద్దరు ఇంకా మంచిగా రాణిస్తేనే పాకిస్తాన్కి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయి వరల్డ్ కప్ గెలిచేది. లేకుంటే అఫ్కోర్స్ దే ఆర్ నాట్. ఎందుకంటే మిగతా ప్లేయర్స్ అందరు యంగ్స్టర్స్, వీళ్ళందరికీ పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు ఇండియాలో. ఓకే, సిమిలర్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది అనుకోండి ఇక్కడ ఇండియా అండ్ పాకిస్తాన్ వాళ్ళకి అక్కడ. బట్ ఎంతైనా వీళ్ళకి ఆ ప్రెజర్స్ కొంచెం తక్కువ. అందరు యంగ్స్టర్స్లో ప్రెజర్లో ఆడిన సిచ్యువేషన్స్ ఎక్కువ లేవు ఈ ప్లేయర్స్ అందరు. అండ్ ఈవెన్ ఇన్ బౌలింగ్లో గిట షైన్ అఫ్రీన్, నసీమ్ షా, అఫ్కోర్స్ వీళ్ళిద్దరు గిట తోపు. ఈ 4 to 5 పీపుల్ మీద పాకిస్తాన్ ఎక్కువ డిపెండ్ అయింది అనుకుంటున్నాను నేనైతే. సో ఎక్కువ డిపెండెన్సీ అనేది గిట ఇట్లాంటి పెద్ద పెద్ద టోర్నమెంట్స్లో ఒక 2-3 ప్లేయర్స్ మీద ఎక్కువ డిపెండెన్సీ వెళ్ళడం గిట అది ఎవరికి వర్కౌట్ అవ్వలేదు ఇప్పుడు వారు. సో ఫైనల్ ఇంకా మిగతా స్క్వాడ్స్ వస్తే గిట పాకిస్తాన్ వెస్ట్ ఇండీస్ కానీ, స్కాట్లాండ్, ఐర్లాండ్, నెదర్లాండ్స్, ఆఫ్ఘనిస్తాన్, ఈ స్క్వాడ్స్ అన్ని కూడా చాలా ఓకే, దే ఆర్ డీసెంట్. అండ్ ఆఫ్ఘనిస్తాన్ స్క్వాడ్ రషీద్ ఖాన్ క్యాప్టెన్. అఫ్కోర్స్ ఆఫ్ఘనిస్తాన్ 2023 వరల్డ్ కప్లో ఎట్లా రాణించిందని మనం చూసినాం. హౌ దే డిఫీటెడ్ పెద్ద పెద్ద టీమ్స్ని ఆస్ట్రేలియా మీద పర్ఫార్మెన్స్ కానీ. సో ఓవరాల్గా ఆఫ్ఘనిస్తాన్ గిట వాళ్ళ దగ్గర కొంచెం బ్యాటింగ్ అలా ఉన్న, బౌలింగ్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. చూద్దాం సూపర్ 4 అంటే సెమీస్కి వస్తారో లేదో, కొంచెం 50-50 ఛాన్సే. బట్ దే డిజర్వ్, ఎందుకంటే వాళ్ళు రీసెంట్గా లాస్ట్ ఒక 4 to 5 years ఆఫ్ఘనిస్తాన్ టీం ఎంత ఇంప్రూవ్ అయింది. సో దే డిజర్వ్ మోర్ దెన్ సమ్ బిగ్ టీమ్స్ ఎలా అంటే బంగ్లాదేశ్ కానీ, శ్రీలంక, వీళ్ళందరికన్నా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఆఫ్ఘనిస్తాన్. సో ఆఫ్ఘనిస్తాన్ అంటే టాప్ 4లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఈసారి. లాస్ట్ టైం అరౌండ్ 2023 వరల్డ్ కప్లో 1-2 మ్యాచెస్తో వాళ్ళు సెమీస్ స్పాట్ మిస్ అయిపోయారు. లేకుంటే దే డిజర్వ్ ఆడ. అండ్ సో ఇది ఫైనల్గా చూస్తే ఇప్పుడు వెన్యూస్కి వస్తే మాత్రం ఇండియా అండ్ శ్రీలంక రెండు దగ్గర వరల్డ్ కప్ అవుతుంది. ఇండియాలో ఒక 3 to 4 వెన్యూస్ ఉన్నాయి అరౌండ్ కోల్కతా అండ్ ముంబై, అహ్మదాబాద్, ఇలా ఇంకా కొలంబో అండ్ క్యాండీ ఇన్ శ్రీలంక. సో ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు మనం స్క్వాడ్స్ కానీ ఇవన్నీ కానీ చూసుకుంటే ఇప్పుడున్న ఫామ్, ఇప్పుడు ఆల్రెడీ ఇండియా న్యూజిలాండ్ T20 సిరీస్ అవుతుంది. దానిలో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు అభిషేక్ శర్మ మన ఇండియా నుంచి అందరూ. ఈవెన్ న్యూజిలాండ్ కూడా చాలా మంచి పర్ఫార్మెన్సెస్ ఇచ్చింది ఈవెన్ రీసెంట్ వన్డే సిరీస్లో. సో ఓవరాల్గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే వరల్డ్ కప్ మాత్రం చాలా ఇండియాలో అవుతుంది కాబట్టి అఫ్కోర్స్ ఇండియాలో క్రికెట్ ఎలా ఉంటుంది తెలుసు, ఫెస్టివల్ లెక్క. మనకి ఏమంటే T20 వరల్డ్ కప్ కావడం, దాని తర్వాత ఏమంటే IPL స్టార్ట్ కావడం. సో నెక్స్ట్ 4 to 5 months అనేది క్రికెట్ ఫ్యాన్స్కి ఒక ఫెస్ట్ లెక్క. ఈవెన్ మొత్తం ఒక 4 to 5 months మొత్తం ఓన్లీ T20 క్రికెటే ఉంటుంది. సో అఫ్కోర్స్ మనకు తెలుసు T20 క్రికెట్ ఇండియన్ ఫ్యాన్స్ ఎంత లవ్ చేస్తారో ఓవరాల్ వరల్డ్లో కూడా. సో ఓవరాల్గా చూస్తే మనం స్క్వాడ్స్ కానీ ఇప్పుడు టీమ్స్ కానీ ఇవన్నీ చూస్తే కూడా అన్నీ గట్టిగా ఉన్నాయి. సో ఫేవరెట్ అయితే అఫ్కోర్స్ ఇండియాకి ఛాన్సెస్ హై ఉన్నాయి.
అండ్ ఈవెన్ దాని తర్వాత ఆస్ట్రేలియా గానీ, సౌత్ ఆఫ్రికా గానీ, న్యూజిలాండ్ వీళ్ళకి కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి సెమీస్‌కి వచ్చే ఛాన్సెస్. ఈవెన్ చిన్న టీమ్స్ కూడా గానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ఘనిస్తాన్ గానీ, నెదర్లాండ్స్ గానీ, నేపాల్ గానీ, ఇవన్నీ టీమ్స్ కూడా ఈ టోర్నమెంట్ ఆడాలి, మంచి కాంపిటీషన్ ఇవ్వాలని అనుకున్నా. అండ్ ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ గానీ, ఇలాంటి టీమ్‌కి వచ్చే ఛాన్సెస్ కూడా అట్లీస్ట్ సెమీస్‌కి రావాలి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇప్పుడిప్పుడు వాళ్ళు క్రికెట్ బాగా ఎంకరేజ్‌మెంట్ చేస్తుర్రు అక్కడ. సో వాళ్ళు సెమీస్‌కి వస్తే వాళ్ళకి ఇది చాలా హెల్ప్‌ఫుల్ అవుతది వాళ్ళకి. వాళ్ళు ఈవెన్ వాళ్ళ క్రికెట్ డెవలప్ చేసుకొని దానికి చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. అండ్ ఓవరాల్‌గా ఫైనల్‌గా ఇండియాకి వస్తే మాత్రం ఇండియా గెలవాలని అనుకుందాం. అఫ్‌కోర్స్ ఇండియా గెలుస్తదని నాకు నమ్మకం ఉంది. బట్ చూద్దాం హౌ అదర్ టీమ్స్ గో అనేది గిట మ్యాటర్ ఇది. సో ఏ టీమ్ కూడా తక్కువ అని లేదు. ఏ టీమ్ గిట ఫుల్ 100% ఫేవరెట్ అని గిట ఏ టీమ్ లేదు. సో ఛాన్సెస్ ఇండియాకి ఎక్కువున్నాయి. బట్ వి విల్ సీ హౌ ఇప్పుడు ఇండియా, ఆస్ట్రేలియా 2023 వరల్డ్ కప్‌ల ఆ రివెంజ్ మనం తీసుకోవాలి. అండ్ ఇండియాలో ఆస్ట్రేలియాని ఓడిపించినా సరే మళ్ళీ ఫైనల్‌కి ఇండియా, ఆస్ట్రేలియా రావాలనేది నా గోల్. ఇండియా, ఆస్ట్రేలియా రావాలి, ఇండియా, ఆస్ట్రేలియాని ఓడిపియాలి, వరల్డ్ కప్ గెలవాలి. అది పర్ఫెక్ట్ రిడెంప్షన్ అనుకున్నా నేను 2023 వరల్డ్ కప్‌కి ఇండియాకి. సో అది జరగాలని అనుకున్నా. అండ్ ఈవెన్ చూస్తే కూడా అలానే ఈ 2 టీమ్సే ఎక్కువ ఫైనల్స్‌కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి చాలా. అండ్ దట్స్ ఇట్. చూద్దాం ఇంకా వరల్డ్ కప్‌లో ఎలా ఇండియా పార్టిసిపేట్ చేస్తదని. లెట్స్ హోప్. ఇంకో 1 వీక్‌లో వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుంది. నాకు తెలిసి అందరు క్రికెట్ ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తుంటారు వరల్డ్ కప్ కోసం. సో లెట్స్ సీ హూ విన్ అనేది. సో ఇండియా గెలవాలనుకుందాం. జై హింద్.